తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దత్తాత్రేయ స్వామి స్వయంభువుగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, పూజలు, పుష్పార్చనలు ఘనంగా జరిగాయి. దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాదవల్లభ చరితామృతం, పారాయణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి మొదలై మరి ఈరోజు 14వ తారీఖుతో ఈ కార్యక్రమాలని ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి వసతి, భోజన సదుపాయాలన్నీ కూడా ఎటువంటి ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది. అలాగే మేము కూడా అందరికీ మరి వచ్చిన భక్తులందరికీ కూడా వసతి, భోజన సదుపాయాలు మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగొలను గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు దాట్ల రామకృష్ణరాజు ఆర్థిక సాయంతో సన్నబియ్యం, పండ్లు, 200 మంది స్థానికులు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు దాట్ల రామకృష్ణరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేరిచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, అరసంఖ్యల సోములు, రావి గంగరాజు, నంబూరి సుబ్బరాజు, ఇందుకూరి రామరాజు, నంబూరి హరిరాజు, నడింపల్లి శ్రీనివాసరాజు, పొత్తూరి రామరాజు, పాకలపాటి రామరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన దివ్యాంగులందరికీ భోజనాలు పెడుతున్నారు. అలాగే ఈ నెల కొద్దిగా లేట్ అవడం, అలాగే శ్రీను చెప్పాడు, ఇవాళ పురమాయించి దత్త జయంతి సందర్భంగా రాజుగారి భోజనాలు, అలాగే మనందరికీ బియ్యం, ఫ్రూట్స్ ఇవాళ ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి నెల మనం చేసే ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అటు అవుతుంది, ఒకరోజు ఇటు అవుతుంది. ఏదైతే మనం ఇవ్వడం కావాలి, దాంట్లో బియ్యం, ఫ్రూట్స్ ఇవ్వడం కావాలి మన దివ్యాంగులందరికీ. కాబట్టి ఇదివరకు ఫస్ట్ తారీఖున లేదంటే 2వ తారీఖున, 3వ తారీఖున పెట్టాం. ఇప్పుడు ఇచ్చే దాతను బట్టి మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది, 5వ తారీఖున అంటే ఆ రోజుకు మారుస్తున్నాం దాతలు ఇచ్చే ఆ డేట్ని బట్టి. కాబట్టి మీరు అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎలా చేస్తున్నామో అలాగే చేసుకుంటూ పోదాం. రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వైసీపీ నేత కొరికిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ శ్రేణులు అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిశారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లే సీమరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సీమరాజు మరి ఆయన మాత్రం రక్షణ ఉంటారు పోలీసులకి. మీకున్న సమాచారం అదేనా? నాకు తెలియదు. మీకున్న సమాచారం అదైతే, అది నిజమైతే నా సమాధానం ఇది. చీమరాజును మాత్రం ఏమీ చేయదు. మా వాళ్ళు మాత్రం తీసుకెళ్లి లోపలేసి అర్ధరాత్రి పూట తీసుకెళ్తారు. మరి చీమరాజును కూడా తీసుకెళ్లొచ్చు కదా అర్ధరాత్రి. ఆయన సంస్కృతం మాట్లాడుతున్నాడు కదా, చూశారా మీరు? ఆ చీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు, వచ్చి బూతులే. అది మాత్రం వినసొంపుగా ఉంది. ఎవరికి లోకేష్ గారికి, ఆయనకి వినసొంపుగా ఉంది, రాగం బాగుంది ఆయన. చీమరాజు గారు మాట్లాడే బూతులు నేను చెప్పే కదా, మీకు గుర్తుందిగా. చీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో. ఆయన దగ్గర ఉండదు బట్టన్ అంతా కూడా. నేనేమి అసభ్యకరంగా, నేను ఎక్కడా కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ మీట్ లోనూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సోషల్ మీడియాలో కండవ వేసుకున్నా, లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా
అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించి ఉండవచ్చు. నేను విమర్శిస్తున్నా రోజు, లోకేష్ ని విమర్శిస్తున్నా కదా. నేను ఈ రాజకీయాలు విమర్శ చేయకూడదా? విమర్శ చేస్తే ఊరుకోరా? లాఠీలు పెట్టి కొడతారా? అర్ధరాత్రి తలుపులు పాల్గొట్టి తీసుకెళ్తారా భార్య బిడ్డల దగ్గర నుంచి? రాజకీయాల్లో విమర్శ చేయరా అని అడుగుతున్నా. విమర్శ చేయడం నేరమా? నేరమైతే చెప్పు నేరమని చెప్పి తీసుకెళ్ళు. రాత్రిపూట దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు? లైట్లు ఆపేస్తారా? ఏం దారుణం అయ్యా లోకేష్, నాకు అర్థం కాలేదు. శాశ్వతంగా ఉంటావా అధికారులు? నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరే పీఠం వేసి కూర్చున్నారు ఏంటి? పీఠం వేసి కూర్చున్నారు. బ్రిటిష్ వాళ్ళే పారిపోయారయ్యా హరాస్మెంట్ చేస్తే. మీరు హరాస్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం? పీఠం వేసి సీరలేసి దగ్గొట్టుకుని చైర్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రిగా మీ ఫాదరు నువ్వును. శాశ్వతంగా ఉంటారా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి 52 సంవత్సరాలు. ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్సభలో చర్చ సందర్భంగా వైసీపీ తరపున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందని, కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందని అన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. We celebrate a monumental occasion, 75 years since the adoption of our Indian Constitution on November 26, 1949. Despite a literacy rate of just 20% and an average life expectancy almost 32 years. Sir, back then, our founding members envisioned a nation built on a justice, liberty, equality, and fraternity, sir. This vision became a reality under the guidance of luminaries like Dr. B.R. Ambedkar, sir, who studied over 60 constitutions to craft a framework for our democracy, sir. Dr. B.R. Ambedkar aptly described the Constitution as a vehicle of life, with its spirit being the spirit of its people, sir. It is not just a political document, sir, but a manifesto for transformation, addressing historical injustice and ensuring substantive qualities. I take this opportunity to highlight a remarkable contribution of our leader, sir, ex-CM Y. Jagannath Reddy garu, sir, whose governance reflects a spirit of social justice, transparency and inclusive development, sir, which form a base of our constitution, sir. We have constituted our party's manifesto and consider it as a Bible, Bhagavad Gita and Quran, sir. Sir, coming to the Article 38, sir, social justice, sir. In Y.S. Jaganji's regime, transformative programs like Jagananna Vidya Devana, Ammavadi and YSR Cheyuta have empowered marginalized communities, sir. These initiatives reflect a commitment to long-term upliftment, unlike previous regimes that prioritize vanity projects for people's welfare, sir. Thank you. Baseless allegations of misusing You funds spoke more than 7 minutes. Please. Comparison to unprecedented allocation made by Jagannath Reddy garu government Sri Pappu for Yadav ji. SC welfare, sir. Thank you. Previous TDP government, we saw neglect of these communities, sir. They made empty promises, sir. In Andhra Pradesh, sir, the present government plunged Andhra Pradesh into chores, sir. This is not Where the book of constitution is being replaced No, please. by red book, sir. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 21 నుండి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన గాజువాక పోలీసులు 26 తులాల బంగారం, 50 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. చాపాడు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఉదయం 10 దాటినా విధులకు హాజరు కాని సిబ్బందిపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.